CT Cable. అంకము చేరి శైలతనయాస్తన దుగ్ధములాను వేళ్ళ బాల్యాంక విజేష్ట దుండమున అవ్వలి చెంగబలింపబోయి ఆ వంకగు చెంబుగాన కైవల్లభహారముగాంచి వేమృణ లాంకుర శంకరంటెడు గజాసుని గొల్తున భీష్ట సిద్ధికిన్ సదాశివ సమారంభం పంచాచార్య సమన్వితం అస్మదాచార్య పర్యంతం వందే గురు పరంపరం. పరమ పవిత్రమైనటువంటి మన తాండూరు పట్టణములో అపర వీరభద్రావతారుడైనటువంటి శాంతి సౌఖ్య భక్తి జ్ఞాన వైరాగ్య తత్వానికి మూలమైనటువంటి శ్రీ బావిగి భద్రేశ్వర స్వామి వారి యొక్క జాతర బ్రహ్మోత్సవాలు అంగరంగ వైభవంగా సాగుతూ ఉన్నాయి. అందులో భాగంగా శ్రీ బావిగి భద్రేశ్వర స్వామి ఆ యొక్క శివుని యొక్క జటాజూటము నుండి ఉద్భవించినటువంటి ఆ వీరభద్రుని యొక్క శాంతి రూపము అని చెబుతారు. అందుకే శీలవంతుల బ్రోచు విశేష వర్య వీరశైవాలి పెన్నిది వినుత విశ్వ వర్ణితాకార శంభుని వరకుమార వినుత శతరౌద్ర వరద శ్రీ వీరభద్ర అని కీర్తించబడేటువంటి ఆ యొక్క వీరభద్రుడు, ఆ వీరభద్రుడు మరి తల్లి అయినటువంటి ఆ సతీదేవి యొక్క గౌరవానికి భంగము కలిగించినటువంటి దక్షుణ్ణి సంహరించి తల్లి గౌరవాన్ని నిలిపినటువంటి వాడు, ధర్మ పరిరక్షణ గావించినటువంటి వాడు వీరభద్రుడు. అటువంటి ఆ వీరభద్రుడు ప్రళయ స్వరూపుడైతే అతని యొక్క అంశావతారునిగా శ్రీ బావిగి భద్రేశ్వర స్వామి శాంత స్వరూపుడై పరోపకారార్థమిదం శరీరం అనేటువంటి భావనతో ఉద్భవించినటువంటి మహాయోగి శివయోగి శ్రీ భద్రేశ్వర స్వామి. ఇతను 1650వ సంవత్సరమున అనగా ఈ క్రీస్తు శకం 1728వ సంవత్సరం అంటే 1650 అంటే అది శాలివాన శకం. క్రీస్తు శకంలోనికి మారుస్తే 1728వ సంవత్సరమున వీరశైవ సాంప్రదాయ నిష్ఠాగరిష్ఠులైనటువంటి శ్రీ రాసవీర దేవర శ్రీమతి వీరాంబిక అనేటువంటి దంపతులకు వీరభద్రుని యొక్క వరప్రసాదంగా ఉద్భవించినటువంటి వాడు ఈ యొక్క భద్రేశ్వర స్వామి. ఇతను ఎంత గొప్పవాడు అంటే మరి తను తన యొక్క జీవితం అంతా కూడా సమాజ హితమునకై పేదల హితమునకై సాధారణ భక్తులే కాదు ప్రజలందరి కొరకు వారి బాగోగు కొరకు తన జీవితాన్ని మరి ఖర్చు చేసినటువంటి మహా యోగీశ్వరుడు. ఇతన్ని ఎంతవరకు పోల్చవచ్చు అంటే ఒక బక్క ప్రభుతోను అల్లమ్మ ప్రభుతోను మాణిక్య ప్రభుతోను అలాగే గుల్బెర్గా శరణు బసవేశ్వరునితోను అక్కల్కోడ్ మహారాజుతోను కూడా పోల్చవచ్చు. అటువంటి మహాత్ముడు బావిగి భద్రేశ్వర స్వామి. అటువంటి బావిగి భద్రేశ్వర స్వామి బావిగి అనేటువంటి గ్రామములో ఉద్భవించాడు. అక్కడ తన యొక్క లీలలను చూయిస్తూనే సేవాతత్వాన్ని గావిస్తూ అన్నదాన విద్యాదానాదులు గావిస్తూ ఆ వయసులోనే అంటే చిన్న వయసులోనే సేవా ధర్మాన్ని వ్యక్తీకరించినటువంటి ప్రదర్శించినటువంటి మహాత్ముడు. అటువంటి మరి ఆ భద్రేశ్వర స్వామి వీరశైవ సాంప్రదాయాలైన గురు లింగ జంగమ ప్రసాద పాదోదక తీర్థాది మరి అక్షత మొదలుగా కలిగినటువంటి కార్యములన్నింటినీ కూడా సక్రమంగా నిర్వహిస్తూనే ఇష్టలింగ పూజా తత్పరుడై తన జీవితం అంతా కూడా శివార్పణ గావించుకున్న మహా మహిమోపేతులు బావిగి భద్రేశ్వర స్వామి. ఈ బావిగి అనేటువంటి గ్రామము ప్రస్తుతపు బిదరు జిల్లా అనగా బిదరు పట్టణానికి సమీపము లోపల ఉన్నది. ఎంతో మహిమాన్వితమైనటువంటి ఆ యొక్క గ్రామం. అయితే ఇతను 18వ శతాబ్దములో అంటే 1800 సంవత్సరములో బావిగి నుండి తాండూరు పట్టణానికి విచ్చేశాడు. అయితే బావిగి లోపల కూడా ఇతను అనేక లీలలను చూయించాడు. ఒకానొక సందర్భములో ఆ బావిగి గ్రామానికి తాలికోట అనేటువంటి సమీప గ్రామానికి సంబంధించినటువంటి భక్తులు కొందరు పుట్టు వెంట్రుకలు తీయుట కొరకు భద్రేశ్వర మఠానికి బావిగి గ్రామానికి వస్తారు. ఆ వచ్చే తోవ మొత్తము కూడా అడవిమయం కీకారుణ్యమయమైనటువంటి అడవి. ఆ అడవి గుండా వస్తూ ఉంటే ఆ రోజుల్లో ఇప్పుడున్న రవాణా సౌకర్యము లేదు కనుక ఆ రోజుల్లో ఎంతో భయానకం. దట్టమైన అడవి గుండా వస్తూ ఉంటే ఒక పులి వారి పైన పడి హింసిస్తుంది, భయపెడుతుంది. అట్టి సందర్భములో అక్కడున్నటువంటి ఒక భక్తుడు తనలో తాను అనుకున్నాడు, స్వామి భద్రేశ్వర రక్షించు అంటూ ఆ భక్తుడు ఆ భద్రేశ్వరుణ్ణి ఏమంటున్నాడంటే
అంటే శివస్వరూపునిగా భావించాడు. శివుడే భద్రేశ్వరుడు, భద్రేశ్వరుడే శివుడు అని భావిస్తూ శంకర పాప భయంకర కంకాల కపాల హస్త గంగాధిపతి ఓంకార మంత్రమందిర కంకణ భుజగాదినాథ కారుణ్యనిధి శివం శాంతం జగన్నాథం లోకానుగ్రహ కారణం శివమేక పరం వందే శిఖారాయ నమో నమః శిఖారాయ నమో నమః అని ఆ సదాశివుని యొక్క స్వరూపముగా భావించి ఆ భద్రేశ్వరుణ్ణి కీర్తిస్తూ మనసులోనే ధ్యానించేసరికి ఆ భద్రేశ్వరుడు కరుణా సముద్రుడై వారిని కష్టపెడుతున్న బాధ పెడుతున్న హింసిస్తున్నటువంటి ఆ యొక్క బెబ్బులిని అనగా పులిని మరి వారి నుండి దూరం చేసి తరిమి వేసి వారు చక్కగా భద్రేశ్వర మఠానికి చేరుకునేటట్టుగా చేసి వారి యొక్క పుట్టు వెంట్రుకల కార్యాన్ని నిర్విఘ్నంగా నిర్వహించినటువంటి దీశాలి. ఆ విధంగా తన యొక్క భక్తులను రక్షించినటువంటి మహాత్ముడు ఆ శివయోగి భద్రేశ్వర స్వామి. అలాగే బావిగి గ్రామంలో ప్రతి ఏడు గతములో కార్తీక మాసంలో బ్రహ్మోత్సవాలు ఆ బావిగి గ్రామంలో జరిగేవి. ఆ సందర్భంలో జంగమార్చన చేస్తూ ఉంటారు. ఇది ఎక్కడి సాంప్రదాయం అంటే మనకు 12వ శతాబ్దములో ఆ యొక్క కళ్యాణ బసవేశ్వరుడు నిత్య జంగమార్చన చేసేటువంటి వాడు. నిత్యము 1,00,000 మంది జంగమార్చన అంటే జంగములకు చక్కగా పూజించి అన్నదానాదులు చేసేటువంటి వాడు. ఆ జంగమార్చన ద్వారా శివ భక్తిని అలాగే శివుని యొక్క కృపను పొందేటువంటి వాడు ఆ బసవేశ్వరుడు. అటువంటి ఆ అంశాన్నే స్వీకరించినటువంటి భద్రేశ్వర స్వామి కూడా తన యొక్క మఠములో అనగా బావిగి గ్రామములో జంగమార్చనను ఏర్పాటు చేసి చక్కగా అందరూ జంగమయ్యలను కూర్చోబెట్టి చక్కగా ఆ గురు పాదాలను కడుగుతూ గుశబ్ద స్వందకారస్య రుశబ్ద సన్నిరోధక అంధకార నిరోధిత్వ గురురిత్య విధేయతే అంటూ ఆ గురువులను అంటే జంగమ స్వరూపము గురు స్వరూపము గనక ఆ యొక్క గురు జంగముల యొక్క పాద పద్మాలను చక్కగా కడిగి ఆ తీర్థాదులను స్వీకరించి చక్కగా వారికి మరి మృష్టాన్న భోజనాలను వడ్డించారు. అందరికీ చివరకు నెయ్యి మరి వడ్డించే సందర్భంలో చివరన కూర్చున్నటువంటి వారికి నెయ్యి నిండుకోవడం జరుగుతుంది. ఆ సమయంలో నెయ్యిని వడ్డించేటువంటి వాళ్ళు స్వామి భద్రేశ్వర అందరికీ నెయ్యి సరిపోయింది కానీ చివరన కూర్చున్న వారికి మరి నిండుకున్నది ఎలా అంటే వారికి చెప్పాడు భద్రేశ్వరుడు, మన యొక్క మఠములో గంగాదేవి ఉంది అంటే ఒక బావి, దాన్ని మరి నేయి బావి అంటారు, తుప్పదు బావి అని కన్నడలో అంటారు. ఆ గంగాదేవి చెంతకు వెళ్ళి మరి ఆమెకు నమస్కరించి ఇట్లా భద్రేశ్వరుడు అప్పుగా నెయ్యిని ఇవ్వమని అడిగాడు అని చెప్పి బొక్కెనను మరి ఆ నీటిలోనికి వదిలి నీటిని తీసుకోండి అదే నెయ్యి అవుతుంది అని చెప్పగానే భద్రేశ్వరుని పైన సంపూర్ణమైనటువంటి నమ్మకము భక్తి కలిగినటువంటి ఆ నిర్వాహకులు చక్కగా బావి దగ్గరికి వెళ్ళి ఆ గంగను పూజిస్తూ ఆ గంగామాతను మరి కీర్తిస్తూ అమ్మా భద్రేశ్వర స్వామి మరి నెయ్యి నిండుకున్నదట, నెయ్యి రాగానే మీ దగ్గరికి మళ్ళీ వచ్చి మీ నెయ్యి మీకు ఇస్తాము, అంతవరకు అప్పుగా నెయ్యి ఇవ్వమని అన్నాడు అని చెప్పేసరికి ఆ గంగాదేవే స్వయంగా తన బంగారు స్వరూపమైనటువంటి ఆభరణాలు గాజులు కలిగి తన అమృత హస్తములతో ఆ యొక్క నెయ్యి కడవతో పైకి వచ్చి ఆ యొక్క నిర్వాహకుల చేతికి ఆ నేతి కుండనిచ్చి మళ్ళీ నీటిలో కలిసిందట. ఆ నెయ్యిని తీసుకొని వచ్చి మళ్ళీ మిగిలినటువంటి వాళ్లకు వేయడం. అదే సమయములో మరి దూర ప్రాంతము నుండి ఒక భక్తుడు నేతి కావళ్ళు తీసుకొని రాగానే భద్రేశ్వరుడు ఆ యొక్క నేతి కావళ్ళను ఇలా చేతితో తాకి గంగాదేవికి అప్పుగా తెచ్చినటువంటి నెయ్యిని సమర్పించుమని చెప్పేసరికి వెంటనే ఆ నిర్వాహకులు మళ్ళీ ఆ నెయ్యి కావళ్ళలో ఉన్న ఆ నేతి కుండలను తీసుకొని గంగాదేవికి మళ్ళీ పూజించి ఆ నేతిని నీటిలో అంటే ఆ బావిలో మరి పారబోసి తాము నమస్కరించి వచ్చారట. అంటే ఇంతటి లీలా స్వరూపం మనకు కనిపిస్తుంది. ఆనాడు బ్రహ్మేంద్ర స్వామి పటేలు యొక్క చుట్టగాల్చుకోవడానికి కొరకు పోలీరమ్మను ఏ విధంగా మరి నిప్పుకను దెమ్మని చెప్పగానే ఆమె పరుగున వచ్చి నిప్పుకనిచ్చిందో ఆ మాదిరిగా గంగాదేవి ఇక్కడ మరి నిర్వాహకులకు అంటే భద్రేశ్వర మఠములో అన్నదాన నిర్వాహకులకు నేతినిచ్చి పునః ఆ నేతిని గైకొన్నది. ఇట్లాంటి లీలలు అనేకం చేశారు. అయితే మరి భద్రేశ్వర స్వామి ఎంత గొప్పవాడు అంటే తాను లింగైక్యము అంటే శివైక్యం అయిన తర్వాత కూడా తన మఠానికి ఒక భక్తుడు మరి రావడం
అతనికి ఆ భద్రేశ్వరుడు ఐక్యమైనటువంటి సంగతి తెలియక వస్తూ ఉంటే మార్గమధ్యములోనే ఆ భద్రేశ్వరుడు ఆ భక్తుణ్ణి ఆపి, నీవు మఠమునకు వెళ్ళి ఇట్లా భద్రేశ్వరుడు తను కూర్చొని జపము చేసే గొంగడిని ఇవ్వమని అక్కడ ఉన్న నిర్వాహకులకు అడగమని చెప్పేసరికి ఈ యొక్క భక్తుడు సంతోషంగా ఆ యొక్క మఠానికి వెళ్ళి జరిగిన సంగతి చెప్పేసరికి వాళ్ళు ఆశ్చర్యపోయారట. రే భద్రేశ్వరుడు ఎప్పుడో ఐక్యమయ్యాడు, శివైక్యమయ్యాడు, లింగైక్యమయ్యాడు, మళ్ళీ నీకు కనబడడం అంటే నీవెంతో పుణ్యం చేసుకున్నవాడవని ఆ యొక్క భక్తునికి ఆ గొంగడిని ఇచ్చి పంపారట. ఇట్లాంటివి ఎన్నో నిదర్శనాలున్నాయి. అలాగే ఆ భద్రేశ్వర స్వామి ఒకానొక సందర్భములో రాచోటి వీరభద్రేశ్వరిని దర్శిస్తూ అనేక ప్రాంతాలలో ఉన్న ఆ యొక్క రాచోటేశ్వరిని దర్శించేటువంటి వాడు. ఒకానొక సందర్భంలో మరి నిర్నా ప్రాంతములో ఉన్నటువంటి వీరభద్రేశ్వరుణ్ణి, అంటే అక్కడ శివుడే వీరభద్రుడు, ఆ వీరభద్రేశ్వరిని దర్శించి ఆ తర్వాత మరి రాచోటేశ్వరుని యొక్క అపర అవతారమైన బడంపేట రాచరాయ స్వామిని కూడా దర్శించి పునః ఆ యొక్క చాంగ్లేరు వీరభద్రుణ్ణి పూజించి ఆ తర్వాత ఆ నిర్ని వీరేశ్వరుని దగ్గరికి వచ్చి కూర్చునేసరికి అప్పటికే అక్కడ భజన కార్యక్రమము, ఆధ్యాత్మిక కార్యక్రమం జరుగుతూ ఉంటే ఆ భద్రేశ్వరుని మెడలోనికి ఆ వీరభద్రేశ్వరుడే పుష్పమాలను వేశాడని, అది చూసే వాళ్లకు గాలిలో అలా పుష్పమాల వస్తూ ఉంటే అందరు ఆశ్చర్యపోయారని, అక్కడున్న కొందరు భద్రేశ్వరుని కీర్తించగా కొందరు ఇతడు మాయాల మరాఠీ అని, ఆ తర్వాత తమ తప్పు తెలుసుకొని చెంపలు వేసుకొని మరి ఆ భద్రేశ్వరుని యొక్క పాదాలను ఆశ్రయించారని కథలుగా చెబుతూ ఉంటారు. అయితే లీలాస్వరూపుడైనటువంటి ఆ యొక్క భద్రేశ్వర స్వామి బావిగి నుండి తాండూరుకు రావడం కూడా ఒక లీలనే. 18వ శతాబ్దములో ఈ యొక్క తాండూరుకు సంబంధించినటువంటి కొందరు భక్తులు మరియు పటేలు బసన్న అనేటువంటి భక్తుడు భద్రేశ్వర యొక్క పూజలకై ప్రతి సంవత్సరం వెళ్ళేటువంటి వాడు. కార్తీక మాసంలో చక్కగా ఈ భద్రేశ్వర స్వామి యొక్క బ్రహ్మోత్సవాలు బావిగిలో జరిగేవి. అటువంటి సందర్భములో ఈ యొక్క పటేలు బసన్న తన చుట్టాల పిల్లల యొక్క పుట్టు వెంట్రుకలు తీయడం కొరకు మరి అందరూ కలిసి ఒక 20-25 వరకు బండ్లను ఏర్పాటు చేసుకొని, ఎందుకొరకంటే ఆ రోజుల్లో ఈ రవాణా సౌకర్యం ఇంతగా లేని ఆ రోజుల్లో మరి ఎడ్ల బండ్ల పైననే వెళ్ళే అవకాశం ఉండేది. సుమారు 8-10 రోజుల యాత్రగా సాగేది. మరి అటువంటి ఆ బండ్లను ఏర్పాటు చేసుకొని భత్యమును చక్కగా మరి ఏర్పాటు చేసుకొని పూజా ద్రవ్యములతో పాటుగా పిల్లలతో పాటుగా మరి అందరూ కలిసి ఆ భద్రేశ్వరుణ్ణి కీర్తిస్తూ ఆ ఈశ్వరుని కీర్తిస్తూ చక్కగా పాటలు పాడుతూ పద్యాలు పాడుతూ కథలు చెప్పుతూ శివలీలా విలాసాలను వర్ణించుకుంటూ వెళ్ళి అక్కడ చూస్తే అప్పటికే ఎంతోమంది ఎన్నో జంటలు వివాహాలు ఒక వంక జరుగుతున్నాయి, ఇంకొక వంక పుట్టు వెంట్రుకలు, ఇంకొక వంక అభిషేకాదులు జరుగుతూ కోలాహలంగా ఉంది భద్రేశ్వర స్వామి యొక్క మందిరం బావిగిలో. ఈ తాండూరు భక్తులు వెళ్ళారు, కానీ వీరికి అవకాశం దొరికే పరిస్థితి లేదు. అసంఖ్యాకమైన ఆ యొక్క జన ప్రవాహాన్ని చూసినటువంటి తాండూరు వాసులు, అయ్యో భద్రేశ్వర మాకు దర్శనము అవుతుందా కాదా అని అనుకుంటూ, స్వామి మరి బయటి నుండే దూరం నుండే మొక్కుతున్నాము అని అనుకొని మొక్కి, అయ్యో ఇక దేవుని సన్నిధానంలో పుట్టు వెంట్రుకలు అవుతావో కాదో అని బాధపడుతూ ఆ స్వామికి క్షమాపణలు కూడా చెప్పుకొని, ఇక మా కర్మ ఎట్లుంటే అట్లా ఆ స్వామిని దలుచుకొని బయటనే నిర్వహించుకుందాం అనుకొని ఆ తర్వాత ఆ మఠము ప్రాంగణాన్ని వీడి వచ్చేస్తారు. అలా వస్తూ ఉండగా మరి వాళ్ళు కొంత దూరానికి చేరుకునేసరికి అప్పటికే భద్రేశ్వర స్వామి జంగమ రూపములో, మారు రూపములో పావకోళ్ళు, అంటే మరి కట్టె చెప్పులు అంటాం, ఆ పావకోళ్ళు ధరించి వస్తూ ఉన్నాడు. కానీ అక్కడున్న తాండూరు భక్తులు ఎవరికి కనిపించలే. భక్తుడైనటువంటి పటేలు బసన్నకు మాత్రం బండి వెంబడి స్వామి వస్తున్నట్టుగా కనిపించాడు. అప్పుడు ఆ బసన్న అంటాడు, స్వామి నీవు నడుచుకుంటూ రావడం ఏమిటి స్వామి, బండిని ఎక్కుమని ఎంత ప్రాధేయపడ్డా అతడు మాట వినడు. అంటే వద్దు బండి మీరు ముందుకు సాగించండి అని చెబుతూ ఉంటే ఆ మాటలకు మిగతా వాళ్ళు ఆశ్చర్యపోయారు. అరే ఇక్కడ ఎవరూ లేరు కానీ ఇతను మాట్లాడుతున్నాడు అని అనుకొని అడిగారు. అయినా భద్రేశ్వరుడు మన వెంబడే ఉన్నాడు అని చెబుతూ
ఒక గ్రామానికి చేరుకున్నారు. రాత్రి అయింది. అక్కడ చక్కగా భోజనాదులు చేసుకొని తెల్లారిన తర్వాత మరి చక్కగా స్నానాదులు ముగించుకొని ఇష్టలింగ పూజను గావించుకొని ఆ తర్వాత తాండూరుకు చేరారు. అయితే ప్రస్తుతమున్న భద్రేశ్వర స్వామి గర్భగుడి ప్రాంతం అంతా కూడా సీతాఫల వృక్షములతో అడవిమయంగా ఉండేటువంటిది. అదంతా కూడా అడవి ప్రాంతం. అయితే వాళ్ళు అలా వస్తూ ఉండగానే భద్రేశ్వర స్వామి కూడా వచ్చాడని వీళ్ళు అక్కడి నుండి పాకోళ్ళను, అంటే పావు కోళ్ళు అంటారు, వాటినే కట్టె చెప్పులు అంటారు, వాటిని తీసుకొని వచ్చారని ఆ వస్తూ మరి ఆ బండిలో భజనలు చేస్తూ కీర్తనలు ఆలపిస్తూ వస్తూ ఉంటే వెంటనే అక్కడికి రాగానే ప్రస్తుతమున్న భద్రేశ్వర స్వామి గర్భగుడి ప్రాంతానికి రాగానే బండి ముందుకు కదలక ఎంత ప్రయత్నించినను కదలకపోయేసరికి వెంటనే అక్కడున్నటువంటి మహామేధావులు కొందరు స్వామి ఇక్కడే ఉంటాడేమో కాబట్టి ఇక్కడనే ఒక కట్టను ఏర్పాటు చేసి ఇక్కడనే స్వామిని నిలుపుదామని చెప్పి ఆ తర్వాత భజనలు చేస్తూ రాత్రి విశ్రమిస్తే ఆ విశ్రమణ అనంతరము మరి అక్కడ పడుకున్నటువంటి పటేలు బసన్నకు కలలో స్వామి కనిపించి, ఒరే బసన్న, నేను ఇక్కడే ఉంటాను, నీ యొక్క కీర్తే కాదు తాండూరుకు మరి సంపదలు, ఐశ్వర్యము, ధనము అన్ని రకాలుగా అభివృద్ధి అవుతుంది, కావున నా పాదుకలను ఇక్కడనే నిలిపి ఇక్కడనే దివ్య భవ్య మందిరాన్ని ఏర్పాటు చేసి కొలుచుకోమని చెప్పి ఆ తర్వాత నా పాదుకల చెంతనే మీ కార్యమును అనగా మీ పుట్టు వెంట్రుకల కార్యాన్ని నిర్వహించి అన్నదానాన్ని నిర్వహించుమని, ప్రతి రోజు కూడా అన్నదానం అనేటువంటిది అతి ముఖ్యము నా యొక్క లక్షణాలలో, అంటే నా యొక్క ధర్మములో అన్నదానం అనేటువంటిది ఎంతో ముఖ్యము, కావున అది గావించుమని చెప్పి అంతర్ధానం చెందాడట. ఆ తర్వాత పటేలు బసన్న చక్కగా మరి ఇతర భక్తులతోనూ అలాగే మరి సావుకారులు అందరి యొక్క సూచనల మేరకు ఇప్పుడు ఉన్నటువంటి గర్భగుడి ప్రాంతంలో ఒక కట్టను కట్టి అక్కడ పాదుకలను పెట్టి శివ సంకీర్తన గావిస్తూ చక్కగా మరి తమ యొక్క పిల్లల పుట్టు వెంట్రుకలు తీసి అన్నదానం చేస్తూ ఉంటే అప్పటికే ఆ బావి లోపల మఠంలో ఆ యొక్క ఆ సమాధి చెంత ఉన్నటువంటి ఆ యొక్క భద్రేశ్వరుని యొక్క పాదుకలను తాండూరు వాళ్ళు తీసుకొని వెళ్ళారు అనే సంగతి తెలుసుకొని కొంతమంది గుర్రాలపైన పరుగున వచ్చి ఇక్కడ జరుగుతున్నది చూసి పాదుకలను పునః తీసుకొని వెళ్దామని ప్రయత్నించారట. కానీ కుదరక వారు కూడా ఆ యొక్క పాదుకలకు మొక్కి ప్రసాదాన్ని స్వీకరించి ఆ తర్వాత తమ దారిన తాము బావికి వెళ్ళిపోయారట. ఇక అప్పటి నుండి ఆ భద్రేశ్వర స్వామి మరి ఈ తాండూరు పట్టణానికి ఒక రకంగా చెప్పాలంటే ఆ తాండూరు పట్టణములో పిలిస్తే పలికే దైవముగా, యోగిగా, అవధూతగా, శివశరణునిగా, అపర వీరభద్రావతారునిగా, పరమేశ్వరునిగా సేవలు అందుకుంటూ అందరి యొక్క కోరికలను తీరుస్తూ ఉన్నాడు. అటువంటి భద్రేశ్వర స్వామి సుమారుగా 200 సంవత్సరాల క్రితమే, ఇంచుమించు రమారమి 200 సంవత్సరాల క్రితమే తాండూరును పునీతం చేసి మరి ఇంతింతై ఒటుడింతై అన్న చందంగా చక్కటి ఆలయముతో అలరాడుతూ ఎంతో భక్తి ప్రపత్తులతో సేవలను పొందుతూనే భక్తులను కాపాడుతూ భక్తులకు మరి వారి యొక్క ఈతి బాధలను నివారిస్తూ ఉన్నాడు. అటువంటి భద్రేశ్వర స్వామి చెంత మరి హాస్టల్లో, అంటే ఆ వసతి గృహములో ఎందరెందరో పేద విద్యార్థులు, పేద పిల్లలు చదివి ఉన్నత స్థానానికి పొందిన వాళ్ళు ఉన్నారు. కావున అతని యొక్క ప్రసాదాన్ని, అన్నప్రసాదాన్ని స్వీకరించి ఎంతో గొప్ప స్థానాన్ని పొందిన వారు ఉన్నారు. నిత్య అన్నదానముతో మరి అలరాడేటువంటి ఆ స్వామి యొక్క జాతర బ్రహ్మోత్సవాలు అనేటువంటివి ప్రతి సంవత్సరము కూడా దవన పున్నమ, అంటే ఉగాది అయిన తర్వాత వచ్చే పున్నమ ఏదైతే ఉందో దాన్ని దవన పున్నమ అంటారు. ఆ దవన పున్నమ తర్వాత వచ్చే మంగళవారం నుండి ఆ యొక్క స్వామివారి యొక్క ఉత్సవ విగ్రహాన్ని చక్కగా పూజించి ఆ పూల పల్లకి పైన ఊరేగిస్తారు. ఆ తర్వాత శనివారము రోజు, అంటే మంగళవారం నుండి మంగళ, బుధ, గురు, శుక్ర, ఈ శుక్రవారం వరకు పూల పల్లకి పైన ఊరేగించి
ఆ తర్వాత శనివారము రోజు రాత్రి 11-12 గంటల మధ్యన మరి చక్కటి ఆ యొక్క దేవతా స్వరూప కాలమే అది. అటువంటి సమయములో అవధూత స్వరూపుడు శివ విభూతి అయినటువంటి ఆ భద్రేశ్వర స్వామివారి యొక్క మరి రథోత్సవము పెద్దల సమక్షములో, భక్తుల సమక్షములో, గ్రామస్తుల సమక్షములో, సమస్త సబ్బండ వర్గాల సమక్షములో అంగరంగ వైభవంగా చక్కగా సాగుతుంది. ఆ తర్వాత మరునాడు అనగా ఆదివారము రోజు చక్కగా మరి లంకాదహన కార్యము అనేటువంటిది నిర్వహిస్తారు. ఇక్కడ లంకాదహనం అంటే ఆనాడు ఆంజనేయ స్వామి లంక లోపల ఉన్న శత్రువులకు ఒక రకంగా హెచ్చరికలా చేసిన కార్యమే ఇక్కడ కూడా భద్రేశ్వరుని యొక్క జాతరలో కూడా లంకాదహనం అనేటువంటిది మన శరీరము లోపల ఉన్న శత్రువుల యొక్క నివారణకు హెచ్చరిక లాంటిది. ఏవిటి అవి అంటే కామ, క్రోధ, లోభ, మోహ, మద, మాత్సర్యము అనేటువంటి అవలక్షణాలు ప్రతి మనిషికి ఉంటాయి. ఈ అవలక్షణాలను అదిమి పెట్టి ఆ విధంగా సులక్షణాలతో బతికే తత్వానికి సంకేతార్థంగా లంకాదహనము నిర్వహిస్తారు. ఈ జాతర జరిగినన్ని రోజులు చక్కగా అన్నదాన కార్యము, అలాగే శ్రావణ మాసములో చక్కగా ప్రతిరోజు కూడా మరి రుద్రాభిషేకాదులు నిర్వహిస్తారు. కార్తీక మాసంలోను రుద్రాభిషేకాదులు, అలాగే దేవాలయములో మరి ఉమామహేశ్వర స్వామి లింగానికి ప్రతిరోజు కూడా విశేషమైన అలంకారాలతో అనేక దేవతా రూపాలతో, ఒకరోజు వీరభద్రస్వామి అవతారముగా, ఒకరోజు రాచరాయ స్వామి అవతారముగా, ఒకరోజు ఒక మహాత్ముని అవతారముగా, ఇట్లా సమస్త దేవీ దేవతల యొక్క రూప అవతారములుగా చక్కగా అలంకరణ అక్కడి అర్చకులు నిర్వహిస్తూ ఉంటారు. అలాగే ఈ జాతర లోపల చక్కగా మరి మడపతి స్వాములు, మరి ప్రస్తుతం నీలకంఠ స్వామి వారు చక్కగా రాత్రి అనేటువంటిది కాకుండా, అనగా రాత్రి అని భావన లేకుండా, ఆయాసము అనేటువంటి భావన లేకుండా స్వామి సేవలో నా జీవితం అనే విధంగా అతను తన యొక్క సేవలను మరి నిర్వహిస్తూ ఉంటారు. అర్చక స్వాములు కూడా చక్కగా తమ యొక్క అర్చకత్వ సేవలు నిర్వహిస్తారు. అలాగే మరి రాత్రి సమయములో ఈ పూల పల్లకి వెళ్ళేటప్పుడు చక్కగా మరి ప్రతి సంవత్సరం కూడా ఎంతో భక్తి ప్రపత్తులతో తమ ముత్తాతల కాలము నుండి కూడా నిర్వహిస్తున్నటువంటిది ఏమిటంటే దేవునికి నివేదన చేయడానికి మరి తీసుకొని వచ్చే టెంకాయలు కానీ, అలాగే పూజా ద్రవ్యాలను స్వీకరించి హారతి ఇచ్చేటువంటి కార్యమును మరి సడ్డిగి భద్రన్న వారి పుత్రులు, అంతకుముందు వారి తండ్రి గారు నిర్వహించేటువంటి వారు, అలాగే మరి వీరశైవ సమాజ పెద్దలందరూ కూడా ఈ యొక్క కార్యక్రమంలో పాల్గొనడమే కాకుండా అనేక దేవాలయాల యొక్క భజన మండళ్ళ వారు చక్కటి మరి భజనలతో, కీర్తనలతో, పాటలతో అలరిస్తూ ఉంటారు. ఈ విధంగా మరి ఆదివారము శనివారం రథోత్సవం కాగానే, ఆదివారం లంకాదహనం కాగానే ఆ తర్వాత మరి కలశాన్ని దించడముతో ఈ యొక్క బ్రహ్మోత్సవాలు అనేటువంటివి ముగుస్తాయి. ఈ దేవాలయములో అనేక కార్యక్రమాలు నిర్వహిస్తారు. గతము లోపల 2 సంవత్సరాలు అంటే 2 శ్రావణ మాసాలు, ఒక సంవత్సరమేమో బసవపురాణము, ఇంకొక సంవత్సరమేమో శివలీలా విలాసం అనేటువంటిది ప్రవచనాలు కూడా జరిగాయి. ఇట్లా ఈ భద్రేశ్వర స్వామి మరి తాండూరు ప్రజలకే గాక, తాండూరు చుట్టుముట్టు ఉన్నటువంటి ప్రాంతాలే గాక, ఆంధ్ర, కర్ణాటక, మహారాష్ట్ర తదితర ప్రాంత భక్తులకు కూడా కొంగు బంగారమై పిలిచినదే తడువుగా పలికేటువంటి దైవముగా మరి అతను భక్తులను కాపాడుతూ ఉన్నాడు. అటువంటి భద్రేశ్వర స్వామి యొక్క కృప అనేటువంటిది అందరిపైన ఉండాలని, ఆ విధంగా అతన్ని మనము పూజించినట్లయితే మన యొక్క జన్మ చరితార్థమవుతుంది అని తెలియజేస్తూ, భద్రేశ్వర నీదు పాద పద్మంబులా సేవింపగా లేని చేతులేలా, కందర్పహర భక్త కమనీయ మగుమూర్తి కనుగొనగా లేని కన్నులేలా, విశ్వేషు సేవక విమల యశోనిధి అని నిన్ను తలవని ఆత్మయేల, భద్రేశ్వర నీదు భవ్య మందిరమునకు చననట్టి పాదాల చలనమేల, భక్తి లేకయు ఇచ్చెడి పత్రియేల, బావి గీషుని పాడని భజన ఏల, అవని తాండూరు పురవాస ఆదిదేవ అమిత శివభక్త భద్రేశ ఆర్తరక్ష అని
ఎవరైతే ఆ స్వామిని నోరారా కీర్తిస్తారో ఆ స్వామి ఆ కీర్తించిన ప్రతి భక్తుణ్ణి కాపాడుతుంటాడు. అటువంటి దివ్య భవ్యమైనటువంటి ఆ యొక్క స్వామి యొక్క కృప అందరిపైన ఉండాలని ఈ సంవత్సరం కూడా ఈ యొక్క జాతర బ్రహ్మోత్సవాలు మరి సాగుతూ ఉన్నాయి. అంగరంగ వైభవంగా సాగుతూ ఉన్నాయి. ఏ విఘ్నములు లేకుండగా సాగుతూ ఉన్నటువంటి ఈ యొక్క జాతర బ్రహ్మోత్సవాల సందర్భంగా మరొక మారు తాండూరు వాసులకే కాక భద్రేశ్వరుని యొక్క భక్తులందరికీ, ఎందుకంటే ఉమ్మడి రంగారెడ్డి జిల్లాలోనే ప్రఖ్యాతమైన దేవాలయము శ్రీ భద్రేశ్వర స్వామి దేవాలయం కావున అందరికీ కూడా మరొక మారు ఆ భద్రేశ్వరుని యొక్క కృపా కటాక్ష వీక్షణాదులు నిండుగా ఉండాలని ఆ స్వామిని మనసార వేడుకుంటూ స్వస్తి ప్రజాభ్యాం పరిపాలయంతం న్యాయేన మార్గేణ మహిషం గోబ్రాహ్మణేభ్యం శుభమస్తు నిత్యం లోకా సమస్తా సుఖినో భవంతు లోకా సమస్తా సుఖినో భవంతు. ఓం శాంతి శాంతి శాంతి. CT Cable.